ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. సిరియా ప్రభుత్వం మరియు సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఖతార్ స్వాగతించింది. ప్రజాశాంతికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేందుకు అమెరికా చేసిన ప్రయత్నాన్ని ప్రశంసించింది. సిరియా సార్వభౌమాధికారం, ఐక్యతకు మరియు స్వేచ్ఛ, అభివృద్ధి కోసం మద్దతు కొనసాగుతుందని, అదే సమయంలో ప్రజల ఆకాంక్షలకు ఖతార్ అండగా ఉంటుందని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. సౌదీ అరేబియాలో రాబోయే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో చురుకైన గాలులు వీస్తాయని, ఇది ఇసుక తుఫాన్లకు కారణమవుతుందని నేషనల్ సెంటర్ ఫర్ మెటీరియాలజీ వెల్లడించింది. తబుక్, అల్చౌఫ్, నార్థర్న్ బోర్డర్స్, హైల్ మరియు మదీనా ప్రాంతాల్లోని ఉత్తర భాగంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ మరియు -2 డిగ్రీల సెల్సియస్ మధ్య పడిపోతాయని ఎన్సీఎం తెలిపింది. అల్ ఖసీం మరియు తూర్పు ప్రావిన్స్ మరియు రియాద్ ప్రాంతాల ఉత్తర భాగాల్లో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్ మరియు 1 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని పేర్కొంది. ఎతిహాద్ అరీనాలో జరిగిన టౌన్ హాల్లో బుర్జీల్ చైర్మన్ సీఈఓ డాక్టర్ షంషీర్ వాయిలిల్ 15 మిలియన్ల దిర్హాంలతో రికగ్నిషన్ ఫండ్ను ప్రకటించారు. ఇది వేలాది మంది ఆరోగ్య సంరక్షణ కార్మికులకు గుర్తింపు తీసుకురానుంది. ఈ సమావేశంలో 8,500 మందికి పైగా ఫ్రంట్ లైన్ సిబ్బంది, వైద్యులు, నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు మరియు సహాయక బృందాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశం యూఏఈలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద సమావేశాల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ప్రారంభించిన బుర్జీల్ ఫ్రౌడ్ మెంబర్షిప్ను నిర్ధారిస్తూ SMS నోటిఫికేషన్ రావడం ప్రారంభమైంది. మొదటి దశలో దాదాపు 10,000 మంది ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. కువైట్లో మంత్రిత్వ శాఖ మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం రోడ్ నెట్వర్క్ను అభివృద్ధి చేస్తోంది. ట్రాఫిక్ భద్రతను పెంచడం లక్ష్యంగా వరుస ప్రాజెక్టులను పూర్తి చేస్తోంది. పౌరులు మరియు నివాసులకు రోజువారీ ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రోడ్లపై ట్రాఫిక్ భద్రతా స్థాయిలను పెంచే చర్యల్లో భాగంగా 4th రింగ్ రోడ్ మరియు అల్ సల్మీ రోడ్లలో ట్రానింగ్ మరియు ట్రాఫిక్ సైన్ బోర్డులను ఇన్స్టాలేషన్ చేసినట్లు సదర్ కంపెనీ వెల్లడించింది. బర్కా విలాయత్లో వాహనాన్ని దొంగిలించి దాన్ని ఉపయోగించి సీబ్ విలాయత్లోని వాణిజ్య దుకాణాలను లక్ష్యంగా చేసుకుని అనేక చోట్లకు పాల్పడిన ఒక వ్యక్తిని మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్ట్ చేసింది. నిందితుడిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇరవై ఏళ్ల వ్యక్తి మహిళా సహోద్యోగిపై వేడి నిరిపోశాడు. దాడిలో 5% శాశ్వత వైకల్యానికి గురైంది. కేసు విచారించిన ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు నిందితులకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఒక కేసులో ఆర్డర్ డెలివరీ విషయంలో నిందితుడు మరియు అతని సహోద్యోగి మధ్య జరిగిన వివాదం తర్వాత పెద్దగా అయింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తులో నిందితుడు ఈ సంఘటనను అంగీకరించాడు. నమస్కారం. మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి.